రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి భగీరథ పోక్సో కేసుకు సంబంధించి ఈ రోజుకు కూడా ఇంకా ఏం తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కానీ ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన ఆచూకీ మాత్రం ఇప్పటివరకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే దీన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దీన్ని ఒక సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా బండి భగీరథకు శిక్ష పడాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతూ ఉన్నది, పోక్సో కేసులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతూ ఉన్నది, బేసిక్గా 24 గంటల్లో నిందితుడిని ఎవరైతే ఆరోపణకు గురైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని 24 గంటల్లోపు అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పోలీసులు సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, బృందాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది, ఈ అన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. మంచిగా ఉన్నారా? మంచిగా అంటే మహిళలు ఒక అభద్రత భావానికి గురయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. సో మంచిగున్నవా అని అంటే నా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా భయభ్రాంతిలో ఉన్నప్పుడు నేను కూడా బయటకు పోవాలని అంటే ఏదైనా జరిగితే నా వెనకాల పోలీసులు లేదు, వ్యవస్థ లేదు అనే భయం, నా ఆందోళనలలో మమ్మల్ని సందిగ్ధంలోకి మమ్మల్ని గుంజినప్పుడు అలాంటి రక్షణలు మాకంతటా మేము కల్పించుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచనలో మళ్ళా మమ్మల్ని తీసుకొని వచ్చిళ్ళు అని అంటాను. ప్రజెంట్ బండి భగీరథ విషయం కూడా 8th ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఫైల్ అయితే ఇప్పటి వరకు కూడా ఆయన దొరకట్లేడని బాజాప్తా నిన్న కూడా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఆయన పరారీలో ఉన్నాడు, అబ్స్కాండ్లో ఉన్నాడు, మేము చేసే ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది మొత్తం కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ వాళ్ళ కొడుకుని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది. నేడు బీజేపీ యూనియన్ హోమ్ మినిస్టర్, మరి ఆయన కొడుకు బండి భగీరథ అవ్వడం వల్ల మాత్రమే ఈ కేసుని ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు ఎవ్వరు కూడా. ఆఖరికి బీజేపీ కాంగ్రెస్ మనం ఏమనుకుంటాం, బీజేపీ కూటమి ఎన్డీఏ, కాంగ్రెస్ కూటమి ఐఎన్డీఐఏ, దేశం మొత్తంలో కూడా వీళ్ళే ఆపోజిషన్ పార్టీస్ అని అనుకుంటాం కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వీళ్ళిద్దరూ ఛోటే బాయ్ బడే బాయ్. ఏ ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు దీని గురించి మాట్లాడతలేరు, రాహుల్ గాంధీ గారు దీని గురించి మాట్లాడతలేరు. ఎవ్వరు మాట్లాడకపోగా పాక్సో కేసు బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ పైన ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా వేదిక పంచుకోవడం అనేటిది ఎలాంటి స్థితికి రాజకీయాలని దిగజార్చిందో ఒకసారి ఆలోచించి. అంటే అప్పటికి తెలుసా రేవంత్ రెడ్డికి ఇది ఫైల్ అయింది కేసు అని చెప్పి బండి సంజయ్ 2 రోజుల ముందే ఫైల్ అయింది కేసు. అసలు తెలియకపోతే అది ఇంకా అట్టహాసం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ హోమ్ మినిస్టరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఒక పోర్ట్ఫోలియో హోమ్ మినిస్టర్ ఆయన పోర్ట్ఫోలియో కిందకే పెట్టుకున్నాడు. అట్లాంటిది ఇంత రాష్ట్రంలో ఎక్కడా చూసినా కూడా మాట్లాడేది పోక్సో కేసు. టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అని అంటే పోక్సో అని చెప్పాల్సి వస్తుంది. అంటే అలాంటి పరిస్థితికి దిగజార్చిల్లు వీళ్ళు. ఇప్పుడు ముగ్గురు, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా బండి సంజయ్, ముగ్గురు కలిసి వేదిక మీద పంచుకోవడమే కాకుండా ముగ్గురు పికపికలు నవ్వుతూ ఉంటే అసలు ఎంత రోధించుతూ ఉంటారు అక్యూజ్డ్ ఫ్యామిలీ, విక్టిమ్ ఫ్యామిలీ. ఒకసారి ఆలోచించండి. మన బిడ్డనే, ఒక తల్లిదండ్రులు మన బిడ్డనే లేకపోతే మనమే ఆ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి విక్టిమ్ పరిస్థితుల్లో, మైనర్ బాలికగా పరిస్థితుల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితుల్లో కానీ మనం ఉండేది ఉంటే ఆవేదనకి మనం గురయ్యేటోళ్ళం, రోధించేటోళ్ళం, గుండెల నిండా మొత్తం పిండించేటి ఆ స్టేజ్ పైన వాళ్ళ ముగ్గురిని అలా చూస్తే. కానీ అలాంటి స్థితికి నేడు తెలంగాణ ఇస్ రైజింగ్ అని అంటున్నాడు. అది పేరుకి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒక ప్రతిపక్ష, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ప్రతిపక్ష పార్టీల లెక్క వ్యవహరించాలి. కానీ నేడు రెండూ కుమ్మక్కైపోయేసరికి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంపీలు చూడండి, వీళ్ళు 7 వాళ్ళు 7, బీజేపీ కాంగ్రెస్. కానీ ఎవరు వాయిస్ ఇస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి? సో మళ్ళొక్కసారి ఈ కేసులో కూడా ప్రూవ్ చేసింది బీఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్ ఇస్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ సేవ్ తెలంగాణ అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం. అది ఒక్క వ్యక్తి, ఇప్పుడు పోక్సో అనేటిది ఒక కుటుంబానికి మాత్రమే అనుకుంటున్నారేమో చాలామంది, అది కుటుంబానికి న్యాయం కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అటువంటి మహిళలందరూ కూడా ఇది ఎటు సైడ్ దారి తీస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి అఖిల్
అతని మీద మర్డర్ జరిగింది. అవును. వాళ్ళ అక్క ప్రెస్ మీట్ నేను ఈరోజు పొద్దున్నే చూశాను. వాళ్ళ అక్క ముఖం మీద ఏమన్నదో తెలుసా, నాకు పోలీసుల మీద జస్టిస్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతే జస్టిస్ జరుగుతుందని చెప్పి నేను అస్సలుగా అనుకుంటలేను. జస్టిస్ని నాకు నేను తెచ్చుకుంటా, నేనేం చెప్తానో మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు, నేను చేసి చూపించుతా అని చెప్తుంది. అంటే వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతా ఉన్నారు రోజు రోజుకి. సో ఇక్కడ నుంచి మనకి ప్రూవ్ అయింది అది. ఇక్కడ ఒక పాక్సో కేసు ఒక్కటి కాదు, ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు ఈ విధంగా చేస్తేనే మొత్తం సమాజం మొత్తానికి తెలిస్తేనే స్టేట్లో ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడితేనే ఇంకా వారం వరకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఇప్పటి వరకు కూడా ఈ రోజు లుక్అవుట్ నోటీసులు వచ్చినాయి, ఈ రోజు 4 బృందాలు బయలుదేరినాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఏం బికిల్లనంట పోలీసు వాళ్ళు. ఇప్పటి వరకు ఏం చేసి మోడీ గారు వచ్చినప్పుడు 1,00,000 మంది పోలీసులు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. మోడీ సభకి 1,00,000 మంది పోలీసులను తరలిస్తారా? డీజీపీ చెప్పిండట మేమంతా సెక్యూరిటీ పనులలో నిమగ్నం అయి ఉన్నాము, అందుకనే జాప్యం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పిండని చెప్పి మాట్లాడారు కదా. అంటే దీంతో ప్రజలు ఏమని అనుకుంటారు, అచ్చా పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చినప్పుడు ఇట్లా మోడీ లాంటి వాళ్ళు పిఎంలు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఆ సమయంలో పోలీసులు ఉండరు మనకి అందుబాటులో, ఆ సమయాలలో రేపులు చేయొచ్చు, ఆ సమయాలలో థీఫ్ చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఆ సమయాలలో మర్డర్లు చేయొచ్చు అని ఈ విధంగా ఒక సందేశాన్ని ఇద్దామని అనుకుంటున్నారా సమాజానికి? దీని నుంచి సింపుల్ గా అన్నా మనకి అర్థమయ్యేది అది. అయినా ఇది పాక్సో కేసు అనేటిది మనం యూనియన్ హోమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు చేసినప్పుడు దొరకబెట్టి వాళ్ళ కొడుకు అయినా కూడా గల్లీకి లాగేసి బట్టలు ఇప్పదీసే విధంగానే మనం ఎండబెడతామని చెప్పి ఆ మెసేజ్ని ఇవ్వడానికే బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ మెసేజ్ ఇవ్వడానికి శాతం అవుతలేదు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ వాళ్ళ కొడుకే ఆ విధంగా చేసిండు. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చా ఉంది, వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడుతున్నారా? అందరూ టైట్, జిప్ టైట్, అసలు ఒక్క ముక్క కూడా వాళ్ళు నోట్ల నుంచి రావట్లేదు అసలుకి ఈ విషయంలో. బీఆర్ఎస్ఏ బలాన్ని ఇస్తుంది కొద్దో గొప్ప మహిళలందరికీ కూడా. ఇంకోటి కూడా అల్లు అర్జున్ కేసు విషయం చూసినాం మనం స్టార్టింగ్లో. ఎవరినైనా నేను చట్టం ఎవరికి చుట్టం కాదు అనే రీతిలో మన రేవంత్ రెడ్డి పనిచేసిన ముఖ్యమంత్రి గారు, నేను ఎవరినైనా జైల్లో వేస్తాను ఖచ్చితంగా, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి మాట్లాడిన మాటలు విన్నాం. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా దీని మీద కొంత విమర్శలు వస్తూ ఉంటే అసలు ఎందుకు ఇట్లా వస్తున్నది, మరి సెలబ్రిటీస్కి కావచ్చు, రాజకీయ నేతలకు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కావచ్చు ప్రత్యేక చట్టాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేను దాన్ని అమలు చేస్తా, మరి నా దృష్టిలో అయితే అందరూ సమానమే, ఒకటే చట్టం అందరికి అమలు అవుతుంది అనేలాగా చెప్పుకొచ్చిండు. మరి ఈ కేసు విషయంలో ఈ జాప్యం జరగడం కావచ్చు, ఈ సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే పాక్సోలో ఎన్నడూ సిట్ ఏర్పాట్లు కాలేదు ఎక్కడ కూడా, ఈ సిట్ ఏర్పాట్లు కావచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినట్టు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చా? ఎట్లా చూస్తా? ప్రత్యేక చట్టాలు తెచ్చిండు మన ఊపా చట్టం. ఏది నార్మల్గా ట్వీట్ చేసుకునేటోళ్ళని. అసలు కాంగ్రెస్ ఏం చేస్తుంది, మొన్న మినిస్టర్ సీతక్క గారు ఫోన్ స్కామ్లో ఇలాంటి స్కామ్ల గురించి మాట్లాడినందుకు క్రిషాంక్ అన్నని ఇదే చట్టం కింద ఆయనని ఒక టెర్రరిస్ట్ లెక్క ముద్రించిల్లు. ఉపా చట్టం ఎవరి మీద వాడాలి? దేశద్రోహుల మీద, ఉగ్రవాదుల మీద, అలాంటి వాళ్ళ మీద వాడాలి. కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ గురించి, అట్లనే నల్లబాలు అన్న మా కరీంనగర్ వాసులు, గోదావరికని వాసులు, ఆ అన్న కూడా జస్ట్ ఒక రీట్వీట్ చేసిండు అని చెప్పేసి అన్న వాళ్ళ ఇంటి బయట కొన్ని రోజుల పాటు కానిస్టేబుల్ని పెట్టి, వాళ్ళ ఆవిడ బయటికి వెళ్తే చాలు, ముగ్గేయడానికి పొద్దున ఎవరైనా వెళ్తారు కదా, ఆ టైంలో కూడా కానిస్టేబుల్ ఫోటో పట్టుకొని రెడీగా ఉంటారు. అంటే అసలు ఆ సమయంలో ఒకసారి ఆలోచించండి, ఒక నైట్ డ్రెస్లో తను ఎంత అభద్రతా భావానికి ఉంటుంది. వాళ్ళ అమ్మ మార్కెట్కి వెళ్తే కానిస్టేబుల్ వెనకాల నుంచి ఫోటోలు తీసుకొని పోతారు. మార్కెట్కి పోయినా కూడా కూరగాయలు కొనుక్కోవడానికి ఆయనను కూడా జైలు వేసేళ్ళు. మన గౌతమ్ అన్న ఆయన బెంగళూరులో ఉంటే ఆయన ఆడ నుంచి 3 గంటల వరకు లుక్అవుట్ నోటీస్ జారీ చేసి 3 గంటలకు అక్కడ నుంచి ఇక్కడికి తరలించారు అర్ధరాత్రి పూట. ఆయనని రిమైండ్ చేసిన పరిస్థితి. దిలీప్ కొంత దిలీప్ అన్న ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే. సో ఈ కొత్త చట్టాలని కేవలం బీఆర్ఎస్ గొంతుకలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం రైతన్నల గురించి మాట్లాడినందుకు, గౌతమ్ అన్న ఇప్పుడు రైతన్నల గురించి మాట్లాడినందుకే, వాళ్ళ మాటల్ని ట్వీట్ చేసినందుకే ఆయనని ఆ విధంగా చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్త చట్టం అని చెప్పేసి తెచ్చింది ఈ బీఆర్ఎస్ గొంతుకలని, తెలంగాణ కోసం మాట్లాడేటటువంటి గొంతుకలను ఆపడానికైతే ఉన్న చట్టాలను ఉపయోగించుకొని మహిళల పైన కానీ వాళ్ళ పైన ఏ విధంగా అఘాయిత్యానికి గురైనా కానీ, ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయిందన్న. ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ లాంటి
వాళ్ళు దొరికింది కదా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు 100 ఫేక్ అకౌంట్లు పెట్టుకొని మేము ఒక్కసారి పోస్ట్ చేస్తే, ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ మహిళా జర్నలిస్టులు ఉన్నారు, తులసి చందు అక్క లాంటి వాళ్ళు, వాళ్ళ పోస్ట్ కింద ఎన్ని అసభ్యమైన కమెంట్స్ పెడతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా అప్పుడప్పుడు చాలా అసభ్యమైన కమెంట్స్ పెడతా ఉంటారు, అసలు ఆ మాటలు కూడా మాట్లాడలేను. ఉన్న చట్టాలను ఉపయోగించి వాళ్ళని జైల్లో వేసేయచ్చు, వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వచ్చు, కొత్త చట్టాలు కొత్త చట్టాలే ఉపయోగించవచ్చు. కానీ ఇప్పుడు నా మీద మాఫ్ట్ ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది కొన్ని, అది నాకు పర్సనల్గా పెట్టారు. ఇంకా నాకు పర్సనల్గా పెడితే నేను పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళెవరో తెలియాలి నాకు అని చెప్పిన. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి నేను 2 years అవుతుంది, మొదటిసారి చేయలే, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒక ఫేక్ ఇమేజ్, నాకు ఇన్ని లక్షల రూపాయలు నాకు కావాలి, లేకపోతే ఇది వాట్సాప్లో షేర్ చేస్తాను అని అన్నారు. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ని వెళ్ళాను. ఆశ్రయించినప్పుడు వాళ్ళు మళ్ళా సెకండ్ టైం నేను పోయినా కూడా 2 times ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఈ విధంగా ఏమన్నా మాఫ్ట్ ఫొటోస్ బయటకు వస్తే నా పొలిటికల్ కెరీర్ అంటే ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మహిళల పైన సైబర్ క్రైమ్, ఈ విధంగా ఎన్నో ఘోరాలు, ఈ విధంగా టార్గెట్ చేసి ఐటీ సెల్, ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ లాంటి ఎన్నో లోకల్గా టార్గెట్ చేసి మహిళలు బయటకు రావద్దు అని చెప్పేసి వాడుతున్నప్పుడు ఉన్న చట్టాలను ఉపయోగించుకొని వీళ్ళు లోపల వేయొచ్చు కదా వాళ్ళని. కానీ మాకు మేమే కొట్లాడుతున్నాం, ఇప్పుడు మేమే కమిషనర్ ఆఫీస్లోకి పోయి మా మీద ఈ విధంగా తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని చురికిచ్చి కొడతామని మేమే అంటారు. మహిళల్ని పూజిస్తుంది అంటారు, భరత్ మాతకి జై అంటారు, మరి మీరేమో బీజేపీ ఐటీ సెల్లే అని చెప్తున్నారు, అంటే ఎట్లా? అవన్నీ ఓన్లీ స్లోగన్స్ అన్నా. ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ అని అన్నావు, పెద్ద హనుమాన్ జయంతి రోజు బండి సంజయ్ బయటకు వచ్చేసి ఏం చెప్పిండు పెద్ద ర్యాలీలా, జై శ్రీరామ్ అంటాడు, జై హనుమాన్ అంటాడు, ఇవన్నీ అంటాడు. అవన్నీ కేవలం రాజకీయాల కోసం, అంతేగాని ఇప్పుడు ఒకసారి హనుమాన్ చాలీస్ని చదవమని చెప్పండి వాళ్ళని. వాళ్ళకి కొడుకున్నాడు కదా బండి భగీరథ్, ఒకసారి హనుమాన్ చాలీసా చదవమని చెప్పండి, వస్తుందా? వాళ్ళకి రాదు. రాజకీయంగా అసలు ఎంతో మంది బీజేపీ నాయకులకి అసలు మీరు మన నేషనల్ యాంథమ్ పాట పాడమని చెప్పండి, నాకు తెలిసి సగం మందికి రాదు అది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు బీజేపీలో. ఈ విధంగా మతాన్ని ఉపయోగించుకొని ధర్మం అని అంటారు ముందు, కానీ చేసేటి అన్ని కూడా ఇంకో బండి భగీరథ్ లెక్క అన్ని అధర్మమైనటువంటి పనులే. ఇక్కడ మాత్రమే కాదన్న, ఎన్నో రాష్ట్రాలలో. పోయినసారి కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రవన్న, ఆయన కొన్ని వేల మంది మహిళల పైన అఘాయిత్యాలు చేశారు, అది మొత్తం ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకున్నాడు. ఆయనను కూడా మళ్ళా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తరలించడం జరిగింది, అరెస్ట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని. కానీ ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే ఉండేది ఉంటే బాగుంది. అంటే ఏమనిపిస్తుంది అసలు ప్రెజెంట్ ఈ పాక్సో కేసులో నిజంగా అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నావా, లేదనంటే అసలు ఈ జాప్యం జరగడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అరెస్ట్ చెయ్యాలి, ఇంకొక ప్రసక్తే లేదు. అరెస్ట్ చేసే అంత వరకు మేము జిడ్డు లెక్క పట్టుకుంటాం. ఎందుకనంటే వాళ్ళకే న్యాయం జరగనప్పుడు, అంటే ఇంత లక్షలాది మంది పోరాటం చేస్తున్నప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఇంకొక సాధారణమైనటువంటి ఎన్నో కేసులు, ఎవ్రీడే కేసులు. ఇప్పుడు మా పెద్దపల్లి నియోజకవర్గం ఉందన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 monthsకే ఒక 4-5 years అమ్మాయి పైన రేప్ జరిగింది, తనని మర్డర్ కూడా చేసిళ్ళు. తన అమ్మ పక్కనే చిన్న బాలిక పడుకుంటే తనల్ని ఎత్తుకొని పోయి మరి ఈ విధంగా చేయడం జరిగింది. అట్లనే సుల్తానాబాద్ మండలంలో ఒక నైబర్ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక ముసలాయన ఒక చిన్న అమ్మాయి పైన ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అఘాయిత్యాలు ఎన్నో జరిగినాయి పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్కటే. చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. సో ఇట్లాంటిది మనం ఒకవేళ వదిలేస్తే అన్న, ఇలాంటి నీచులు గ్రౌండ్ లెవెల్లో ఎంత విజృంభిస్తారో మీరు ఆలోచించండి. ఇదే పోలీసు వాళ్ళకి చేతలు కావట్లేదు అనే మెసేజ్ వెళ్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పోలీస్కి చేత కాదు అని చెప్పేసి ఇంకా ఎంతోమంది విచ్చలవిడిగా మహిళల పైన పడతారు. ఇప్పటికే పెద్దపల్లిలో ఇప్పుడు నేను చాలామందిని మార్నింగ్ వాక్లో చూస్తూ ఉంటాను. వెరీ లిటిల్ ఉమెన్ విల్ బి దర్, వెరీ ఫ్యూ ఉమెన్ గో ఆన్ మార్నింగ్ వాక్స్. సో ఆ మార్నింగ్ వాక్ వెళ్తారు, కానీ ఐ ఫీల్ లైక్ ఓకే వీళ్ళైనా వస్తున్నారు, వీళ్ళకైనా ధైర్యం ఉంది, సొసైటీ పైన నమ్మకం ఉంది అని అనుకుంటా. కానీ రోజు ఇలాంటి న్యూస్లు వినేసరికి ఆ నెంబర్ ఆఫ్ ఉమెన్ అనేటివి తగ్గిపోతా వస్తున్నారు. దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒకవేళ ఇతను అరెస్ట్ కాకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత అట్లా మహిళలు బయటకు రావడమే ఆపేస్తారనే భయం నాకు.
కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, బీఆర్ఎస్ నిజంగా న్యాయం కోసం పోరాడేది పక్కన పెడితే రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాజకీయంగా ఎందుకు చేస్తున్నాం? రాజకీయంగా చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏముంది? అంటే ప్రజల్లో మైలేజ్ కావాలి కదా మీకు కూడా. చేస్తున్నా కూడా చేసేదేమన్నా తప్పు పనా? ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కమ్యూనిటీ పరంగా, ఒక యూనిటీ పరంగా యునైటెడ్గా మేము వెళ్తున్నాం. ఒక ఫ్రంట్, ఒక బీఆర్ఎస్ అనే ఫ్రంట్ని పెట్టుకొని మేమందరం కూడా మా అందరికి స్ట్రెంగ్త్ని ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పేరు చెప్పుకొని వెళ్తున్నాం. తప్పేముంది దాంట్లో? అయినా ఇక్కడ బండి భగీరథ ఏమన్నా ఘనకార్యం ఏమైనా చేసి వచ్చిందా? తెలంగాణకి అభివృద్ధి చేసి వస్తున్నారా? లేకపోతే బండి సంజయ్ ఏమైనా వాళ్ళ కొడుకు ఏమైనా మంచి పని చేస్తే దానికి సన్మానం చేయడానికి వస్తున్నాడా? బండి భగీరథ చేసిందే దొంగ పని. ఆ లంగ పనికి మళ్ళీ బండి సంజయ్ ఏమో నా కొడుకు మంచోడు నాకు చెప్పిండు. అరే నీ కొడుకు మంచోడు అని చెప్తే మీరు తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ఇన్వెస్టిగేషన్ మీరు కాదు చేసేది, మేము కాదు చేసేది, పోలీసు వాళ్ళు కదా. మీరు ఇంత అడావిడి ఎందుకు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు మీరు అనగానే మీరు ఏదో చెయ్యంగానే అది జరగంగానే నేను తీసుకొచ్చి ఇక ఇప్పుడు కేసు పెడితే నెక్స్ట్ డే తీసుకొచ్చి కోదండం ఎక్కియాలనా అని చెప్పి మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. వాళ్ళ బిడ్డకే అట్లా జరిగితే, లేకపోతే ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరి బిడ్డలైనా ఆ విధంగా జరిగితే ఆ దుండగుడు ఏ రాష్ట్రానికి పోయినా కూడా గుంజుకొచ్చి రోకల్ బండ పెట్టరా? వాళ్ళకి పెడతారు కదా. కారం పోయారా? పోస్తారు కదా. అంటే ఇక్కడ అప్లై చేసింది విక్టిమ్ జస్ట్ ఒక కామన్ మ్యాన్ అని చెప్పేసి మీరు ఎవరు కూడా పట్టించుకోవట్లేదా? మీ కొడుకుకి కానీ మీ బిడ్డకి కానీ ఆ విధంగా జరిగితే మీరు రోకల్ బండ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్ బిడ్డకి, ఒక మైనర్ బాలికకి ఆ విధంగా జరిగితే మాత్రం మీరు కనీసం చట్ట ప్రకారం పోక్సో కేసులో 24 hours అరెస్ట్ చేయాలి. కనీసం అరెస్ట్ కూడా చేయరా ఇప్పటి వరకు? చట్టపరంగానే నడుస్తుంది, అందుకే మేము సిట్ వేసినాం. ఇది ప్రాసెస్లో ఉన్నది. ఆయన అబ్స్కాండింగ్ అయిండు. సిట్ వేసిన తర్వాత నేను ఇదంతా రివ్యూ చేస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అసలు నిజంగా మేము పట్టించుకోకుంటే, నిజంగా నాకు బీజేపీకి ఏదన్నా సత్సంబంధాలు ఉంటే దీని మీద సిట్ ఎందుకు ఏర్పాటు చేస్తాం, ఈ కేసు ఎందుకు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు. అసలు సిట్ అవసరం ఏమున్నది అక్కడ? అసలు పోక్సో కేసులో ఎక్కడ కూడా సిట్ వేయాలి అని చెప్పేసి లేదు. సిట్ ఒకవేళ వేస్తే ఆ విచారణ పేరుతోటి 10 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా ఎన్నో సిట్ విచారణలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి సిట్ కేసు సరే వదిలేసాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మీద మళ్ళీ ఫార్ములా ఈ కేసు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్లు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? అంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తారు. ఎగ్జాక్ట్లీ, ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో ఇష్యూస్ ఈ విధంగా డైవర్ట్ చేయడానికి ఎన్నో వాళ్ళు రాజకీయం ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి అగ్రనాయకుల పైన, వాళ్ళని ఆ నాయకుల పైన సిట్ ఎంక్వైరీలు అనవసరంగా టైం వేస్ట్ చేయడానికి, అప్పుడున్నటువంటి టాపిక్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే కాంగ్రెస్, అంతేగాని బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఆన్ పాయింట్. ఈయన ఖచ్చితంగా బండి భగీరథ్ని పోలీసులు బండి భగీరథ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వీఆర్ ఆన్ పాయింట్. అరెస్ట్ అయ్యేంత వరకు మేము ఎక్కడా కూడా ఆగేది లేదు. ఇంకోటి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ఇష్యూని కొంత సీరియస్గా టేకప్ చేసి అన్ని ఆధారాలు సేకరించి మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. అదంతా ఈయన కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు. ఆయనని ఫామ్ హౌస్ నుంచి స్క్రిప్ట్లు పంపించి చదివిపిస్తున్నారు. ఇదంతా రాజకీయంగా మలుచుకోవడం కోసం దీన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు నిజానికి తప్పు జరగలేదు. వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా, ఇప్పుడు అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళింది అని చెప్పి ప్రచారం నడుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా వెళ్ళకపోయినా తను ఒక మైనర్ బాలిక ఫస్ట్. సో ఇష్టపూర్వకంగా పోయినా కూడా ఆ విధంగా చేయడం, తన పైన 3 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి ఆ విధంగా చేయడం అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రేప్. ఆబ్వియస్లీ నువ్వు మైనర్ కాదు, నువ్వు మేజర్ అయినా కూడా, ఇఫ్ యు ఆర్ ఈవెన్ దో యు ఆర్ 18 years అబోవ్, ఆ విధంగా చేయడం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. అదే విధంగా నీకు ఒకవేళ పెళ్ళైనా కూడా మీ హస్బెండ్ నిన్ను ఫోర్స్ చేసిండు అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మ్యారిటల్ రేప్. సో ఉన్నటువంటి పరిస్థితులు తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటారు. మరి మేజర్లకు తెలిసైపోతారు. ఈ విషయంలో ఇంకా చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే తను ఒక మైనర్ బాలిక బిలో 18 years, 16-17 years ఉన్నప్పుడు ఈ విధంగా ఇన్సిడెంట్స్ జరిగినాయి. తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా స్ట్రింజెంట్గా ఉండాలి. ప్రవీణ్ కుమార్ సార్ దీన్ని వదలకపోవడానికి గల ముఖ్య కారణం అదే. ఎందుకంటే
ఇంకా నేను కాకుండా ఇంకెవరు ఉంటారు, నేను మాట్లాడితేనే ఇంకో 10 మంది మాట్లాడతారు అని చెప్పేసి అతను సార్ ముందుకు వచ్చి తను ఒక అడిషనల్ డీజీపీ రిటైర్డ్, ఆయన ఉట్టి రాజకీయ నాయకులు కాదు, మనం అందరం నేటి ప్రవీణ్ కుమార్ సార్ని ఒక రాజకీయ నాయకుడిగా మనం చూస్తున్నాం. కానీ ఒకనాడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఎంతో మంది ఆయన గ్రే హౌండ్ లో ఉన్నారు, గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ అవార్డు విన్నర్ గ్రహీత. మరి ఈ విధంగా ఆ సార్ ట్రాక్ రికార్డ్ చూడండి. అంతెందుకు సార్ గురుకులాలకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాంటి బిడ్డల్ని ఎంతోమంది తన సొంత బిడ్డల లెక్క చూసుకున్నాడు. సో అలాంటి సార్ నేడు ఒక అమ్మాయికి, ఒక మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగినప్పుడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినప్పుడు కాంగ్రెస్ ఆ బీజేపీ బండి సంజయ్ గారిని రక్షించడంని చూసి అది భరించలేక నా బిడ్డ ఆ పొజిషన్లో ఉంటే ఏ విధంగానైతే స్పందించాలో ఆ విధంగా నేను స్పందిస్తాను అని చెప్పి ఆయన అందుకనే గట్టిగా దాన్ని పట్టుకొని వీడకుండా కూర్చున్నాడు. మరి మీరు ఇందాక ఫామ్ హౌస్ నుంచి ఏదో లేఖలు అని అంటారు కదా, ఆయనకి లేఖలు తీసుకునే అవసరం ఏముంది? ఆయన పోయినా కూడా హీఈస్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ, వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. అయినా కూడా వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. సో వాట్స్ రాంగ్ ఇన్ దట్? అండ్ ఇంకొకటి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ప్రతిరోజు కూడా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనకి స్క్రిప్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే ఆయననే స్క్రిప్ట్ ఇస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకే కాదు, ఆఖరికి పోలీసులకి కూడా స్క్రిప్ట్ ఇచ్చేది ఆయననే. నేడు ఒక తక్కువ కేసులు, చాలా చిన్న కేసులు సెక్షన్లు పెట్టిల్లు మీరు పాక్సో కేసులో, ఇంకెక్కువ స్ట్రింజెంట్ సెక్షన్స్ యాడ్ చేయాలి అని అంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు సిట్ ఎప్పుడైతే పెట్టిల్లో నామమాత్రం సిట్, అది చేసినటువంటి పని ఏంటంటే ప్రవీణ్ కుమార్ సార్ ఇంటర్వ్యూని చూసి, ప్రవీణ్ కుమార్ సార్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ని చూసి, దాని తర్వాత వాళ్ళు స్ట్రింజెంట్ సెక్షన్స్ని పెట్టడం, యాడ్ చేయడం స్టార్ట్ అయింది. బలమైన చట్టాన్ని ఉన్నటువంటి పాక్సో చట్టంలో బలమైనటువంటి సెక్షన్లు చేర్చడం జరిగింది. సో ఆయనకి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం కాదు, ఆయననే ఇప్పుడున్నటువంటి పోలీసులకి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి హోంశాఖ ఎవరి చేతుల్లోనైతే ఉన్నదో వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నాడు ఆయన. దీని మీదనే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ ఇంకా ఐపీఎస్ లెక్కనే ఫీల్ అవుతున్నాడు, ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిండు, ఆయన చెప్పినట్టు నడవాలి అని అంటే అది నడిచేది కాదు, నేను అంత హార్ష్గా చేయలేను, నన్ను జైల్లో పెట్టినటువంటి కేసీఆర్ కుటుంబం మీద కూడా నేను ఎప్పుడు ఇంత హార్ష్గా బిహేవ్ చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ లక్షణాలు రేవంత్ రెడ్డికి పోయినాయా ముఖ్యమంత్రి అయినాక? హీ స్టిల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆయన అడిగినప్పుడు ఆయన స్టిల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ మరి రక్తంలో ఉన్నది పోలీస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ఆయన మాట్లాడే విధానం, ఇప్పుడు నార్మల్గా బండి సంజయ్ గారు ఎట్లా మాట్లాడతారు, ఆయన మాట్లాడే తీరుని చూడండి. ఆయన ఎంత అసభ్యంగా, ఒక తల్లిని కూడా వదలకుండా, ఒక కేటీఆర్ అన్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా వదలకుండా ఒక అసభ్యకరమైనటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ని బయట మాట్లాడతారు. కానీ ప్రవీణ్ కుమార్ సార్ ఏ ఒక్క దగ్గర కూడా పదాలలో, ఉచ్చరించేటటువంటి పదాలలో కూడా ఎంతో చక్కటి పదాలను ఉపయోగించుకొని మాట్లాడతారు. సో ఆయన బై బ్లడ్ హీఈస్ అ పోలీస్ ఆఫీసర్, అది మనం చేంజ్ చేయలేము. సో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన హీఈస్ ఆల్వేస్ రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, అదే ఆయన ట్యాగ్. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? నిజంగానే నేను దీన్ని ప్రజలని అందరినీ ఉద్దేశించి నేను మంచి పారదర్శకంగానే చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటుపక్క బండి సంజయ్ ఆయన పేరునే వాడొద్దు, నా పేరు వాడొద్దు, వీడియోలు వాడొద్దు, నా ఫోటోలు వాడొద్దు అని చెప్పి గిగార్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిజంగా పోక్సో కేసులు చాలా చూస్తుంటారు మీరు కూడా, ఎప్పుడైనా ఇట్లాంటివి నడిచినాయా? ఒక కొడుకు తప్పు చేస్తే తండ్రి నా పేర్లు కానీ నా ఫోటోలు కానీ వాడొద్దు అనడం కావచ్చు, ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు అక్క? ఆయన పొలిటికల్ కెరీర్ గురించి వాళ్ళ కొడుకుని కూడా చెరువులో ముంచేద్దాము అని అనుకుంటాడు అంతే. అంతేగాని వాళ్ళ కొడుకుని పెంచింది అతనే, దానికి బాధ్యత ఈయన కూడా వహించాలి అని చెప్పేసి ఒక తండ్రి లెక్క వ్యవహరించట్లేదు అని అనుకుంటా దీంట్లోనైతే. ఎందుకంటే ఆధార్ కార్డులో కూడా తీసుకుంటే హూ ఆమ్ ఐ, నా పేరు కింద డాటర్ ఆఫ్ అని వస్తుంది, మనం ఒకరికి వైఫ్ అయితే వైఫ్ ఆఫ్ అని వస్తుంది, లేకపోతే సన్ ఆఫ్ అని వస్తుంది. హూ ఆర్ వి అని అన్నప్పుడు బండి భగీరథ్ పక్కన సన్ ఆఫ్ బండి సంజయ్ అని ఉంటూనే ఉంటుంది. నువ్వు బండి సంజయ్ అనే పేరుని తీసేయమని అంటే నువ్వేమంటున్నావు, నీ కొడుకుని నువ్వు వదిలేస్తున్నట్టే.
వదిలేస్తున్నట్టు, గాలికి వదిలేస్తున్నట్టు. అంటే మన బీజేపీ అగ్రనాయకత్వం కూడా మాట్లాడుతూ ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఎట్లా పూస్తారు మీరు అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. కొడుకు తప్పు చేస్తే సరిపెట్టాల్సింది తండ్రి. మంచిగా ఆయన సర్ది చేయాలన్నమాట. పెంచింది సరే, అది వదిలేసేయండి, ఆయన ఎట్లా పెరిగిండో వదిలేసేయండి, గాలికి తిరిగిండని అనుకోండి. కానీ ఇప్పుడు ఆయన తప్పు చేసినప్పుడు ఆయనను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక యూనియన్ హోమ్ మినిస్టర్గా, మీరు ఒక యూనియన్ స్టేట్, మన స్టేట్ అఫైర్స్ని చూస్తున్న యూనియన్ స్టేట్ హోమ్ మినిస్టర్. సో మీరు ఆ స్థాయిలో ఉండి, ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి, నీ కొడుకు తప్పు చేసిండో చేయలేదో అది నువ్వు ఏదన్నా అనుకో, కానీ పోక్సో కేసు చట్ట ప్రకారంగా నువ్వే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. మనకి ఇక్కడే ఆయన ఏ విధంగా పెంచిండు ఇన్ని రోజులు, ఏ విధంగా పెంచుదామని అనుకుంటున్నాడు వాళ్ళ కొడుకుని అని కూడా అర్థమవుతుంది. ఇక్కడైనా అసలు మా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇదన్నీ మాట్లాడుతున్నారు. ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక ఇదంతా చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఏదో యాత్ర, హనుమాన్ జయంతికి సంబంధించి ఒక యాత్రలో మాట్లాడినటువంటి. మరి విక్టిమ్ కూడా బీసీయే కదా, తను కూడా ఒక బీసీ బిడ్డనే. ఇప్పుడు నేను కూడా ఒక బీసీ బిడ్డనే. బీసీ బిడ్డలు ఎంతో మంది నేడు అంటే తప్పు చేస్తే పోనీ అని అనుకుంటామా? ఇప్పుడు నువ్వు కన్న కొడుకుని కూడా వదిలా అని చెప్పేసి నువ్వు పొలిటికల్గా స్టేట్మెంట్లు ఇచ్చినావు కదా, అదే స్టేట్మెంట్ బీసీలకు కూడా వర్తిస్తుంది. మరి బీసీలలో కూడా ఎవరు తప్పు చేసినా కూడా అదే బీసీలు కూడా ఖండించుతారు. ఎందుకంటే నేడు ఒక విక్టిమ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీసీలే. మరి అసలు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి కేసు చేస్తే ఆయనే చేయాలి. బండి భగీరథ పైన కేసు పెట్టినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒకవేళ కొట్లాడగలిగితే, నిజంగా న్యాయం ఉంటే ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బండి సంజయ్ మాట్లాడుతూ మొన్న మోడీ సభలో నేను ఫామ్ హౌస్లో దాక్కున్న ఎలకన్ కాదన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంది అసలు ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు బీఆర్ఎస్ ఉన్నది అనుకుంటున్నారా? అసలు ఎట్లా, దేనికి మాట్లాడుతున్నాడు ఆయన? వీళ్ళు చేసేది మొత్తం కూడా కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే. ఓట్ల కోసం ఎన్నంటే అన్ని హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పనులు చూసుకోండి. అసలు క్రైమ్, ఇప్పుడు మనం పాక్సో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రైమ్ రేటే చూడండి. బీఆర్ఎస్ టైంల నుంచి ఇప్పటికి 17% ఇంక్రీజ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అయినాయి. ఓన్లీ క్రిమినల్ కేసెస్లలో. ఇంకా అన్రిజిస్టర్డ్ కేసులు ఇంకెన్ని ఉన్నాయో, ఇంకా దాంట్లో కాంగ్రెస్ గుండాగిరి చేసిన ఇంకెన్ని ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఈ 2.5 yearsలో ఇన్ని కేసులు అయినాయి. మీరు ఫామ్ హౌస్ గురించి, లేకపోతే మీరు ఎంత ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులని మీరు సంభాషించినా కూడా దీన్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు జస్ట్ కాకమ్మ కబుర్లు చెప్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి పాలన చూస్తారు. మాటలు ఈ రోజు ఎన్నైనా మాట్లాడతారేమో, కోడై కూస్తారు కావచ్చు రోజు, కాకపోతే చేతలు చూస్తారు కదా గ్రౌండ్లో. ఒకటో రోజు చూస్తాం, రెండో రోజు చూస్తాం. ఎప్పుడైతే యూరియా బత్తాలు రాలేదో, ఎప్పుడైతే కొనుగోలు చేయట్లేదో, ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదు, ఎన్నో పంటలకి 500 రూపాయల బోనస్ ఇస్తలేరు. సన్నకారు దాంట్లో కూడా ఓన్లీ లిమిటెడ్గా పెట్టారు. ఒక 5 వెరైటీస్ మాత్రమే ఉన్న 20 వెరైటీస్లలో. ఇంకా ఇలాంటివి చాలా ప్రతిరోజు మనకు కనిపిస్తుంది. నువ్వు మహాలక్ష్మి పథకం మాకు ఇవ్వకపోయినా పర్లేదు బాబు అని అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇలాంటి క్రిమినల్ కేసులు ఇంక్రీజ్ అవుతుంటే వెన్నులో వణుకు పుడుతుందన్నా. ఒకసారి మీరు ఆలోచించండి. ఉమెన్ ఎంత అసలుకే ఈరోజు ఉమెన్ హైదరాబాద్ సిటీలో చాలా స్వేచ్ఛగా బతకగలుగుతారు. నేను ఢిల్లీలో బతికిన దాన్ని, నేను బెంగళూరులో ఉన్నదాన్ని. కానీ ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ లేకుండా మేము బయటకి వెళ్ళేటోళ్ళం కాదు. యాజ్ సూన్ యాజ్ నైట్ ఫాల్స్ మేము వచ్చేసేటోళ్ళం, మా పీజీలకి వెళ్ళేటోళ్ళం మేము. కానీ హైదరాబాద్లో మేము బయటకి వెళ్ళగలుగుతాం. కానీ నేడు దాన్ని మళ్ళా మమ్మల్ని బందికానాలోకి, మమ్మల్ని కేజ్ లోపలికి వెళ్ళే విధంగా ఎగ్జాక్ట్లీ మమ్మల్ని ఆ విధంగా గురి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ అని అంటే బాగా అవుట్ గోయింగ్, అవుట్ స్టాండింగ్ అనేటటువంటి టైమ్స్లో ఉమెన్ అన్ని ఫీల్డ్స్లో వచ్చేసినాం. దర్ ఇస్ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన అట్లా చాలా మంది, కొంతమంది ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా వ్యవస్థలో సోలో ట్రావెలింగ్ ఎక్కువైంది. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో చూసినా కూడా సోలో ట్రావెలింగ్, వ్లాగింగ్, టూరిజం అనేటివి పెంచాలి అని అంటే వీళ్ళ వల్లనే సాధ్యమవుతుంది మనకి. ఇప్పుడు అలాంటి ఉమెన్ ఎవరైనా జెన్జీ ఉమెన్ బయటికి వచ్చి ఇండివిజువల్గా ఒకసారి ట్రావెలింగ్ చేయాలి అని అంటే అది సాధ్యం అవుతుందా? అసలు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలుగుతారా? వాళ్ళ హస్బెండ్స్ని కన్విన్స్ చేయగలుగుతారా? వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయగలుగుతారా? లేదు. మళ్ళీ ఎక్కడికి పోతున్నాం మనం అంటే ఇంత చదువులు చదువుకొని
ఇంత ఒక 21st సెంచరీలో ఉంటున్న వాళ్ళం ఇప్పటికీ కూడా మళ్ళీ మనల్ని ఒక 100 ఏళ్ళకి కిందకి నెట్టేసినట్టు ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని కిందకే నెట్టేసిన ప్రయత్నమే అవుతుంది. సరే అక్క, ఓవరాల్గా ఇప్పుడు బండి సంజయ్ ఏమంటారు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్లో 3 ఇళ్లలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. బండి భగీరథను పట్టుకోవడం లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తున్నదని చెప్పి వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాం కూడా. వాళ్ళ ఇళ్లలో పోయి సోదాలు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే పట్టుకుంటారా వీళ్ళే, లేదంటే లొంగిపోతాడు అనుకుంటున్నారు? పట్టుకుంటారు, వీళ్ళే పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకుంటారు కాదు, పట్టించే విధంగా చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా పట్టించే విధంగా చేస్తారు. ఎందుకంటే నిన్ననే నేను ఇంకొక మీడియా ఛానల్లో ఏమని చెప్పానంటే, సండే రోజు పెద్దపల్లిలో మేము పెద్ద ర్యాలీ పెడుతున్నాం, ఒకవేళ పోలీసులు గనక వీళ్ళ ఇళ్లల్లో సోదాలు చేయకపోతే, ఎతకకపోతే మేమే వాళ్ళ ఇంటికి స్వయంగా పోయి మేమే ఎతికి వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి మరి తెలియజేస్తాం పోలీసులకి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మేమే చేతిలోకి చొరువు తీసుకొని వాడు ఎక్కడున్నా కూడా పట్టిస్తాము అని చెప్తున్నాం. కాబట్టి ఆ భయానికైనా ఇప్పుడు రేపు పోతామనంటే మరి ఈరోజు తనిఖీలు చేయాలి కదా, లేకపోతే ఒక 100 మంది పోతే సిగ్గుపోతుంది, పోలీసు వాళ్ళది తలదించుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రజల ఒత్తిడితో ఎగ్జాక్ట్లీ ప్రజల ఒత్తిడితోటే నేడు పోలీసుల యంత్రాంగం కదులుతుంది. ఆ విధంగా కదిలినా కూడా మంచిదే. పోలీసు యంత్రాంగం వారం రోజుల నుంచి చేతులు కట్టుకొని ఉన్నా కూడా ఆ మౌనం వీడి కనీసం నేటికైనా ఒక్క అడుగైనా ముందుకు వచ్చింది అని అనుకోవచ్చు. మరి మీరు ఇప్పుడు 16 టీంలు వేసినారని అన్నారు, 4 టీంలు వేసిల్లని అన్నారు. 4 టీంలను అంటే ప్రతి టీంలో ఒక 16 మంది 64 మంది పోలీస్ ఆఫీసర్ని డెడికేట్ చేసి ఈ 3 ఇళ్లలో సర్చింగ్ చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు మీరు దేశం మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నారు. మీరు నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చినప్పుడు ఏ విధంగానైతే పోలీసులందరూ కూడా బిజీ ఉన్నారో బందోబస్తు ప్రొవైడ్ చేయడంలో అన్నారో, అంతే బందోబస్తు అక్యూజ్డ్ ఫ్యామిలీని పట్టుకునే విధంగా ఇదే బందోబస్తును ఉపయోగించండి. మీరు బండి భగీరథ్ని పట్టుకునే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి తెలియదా ఏడున్నారో వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు నార్మల్ ఒక కామన్ మ్యాన్ అక్యూజ్డ్ అయ్యేది ఉంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను లోపల పెట్టి ఏడున్నారో చెప్పండి, ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరో చెప్పండి, రిలేటివ్స్ ఎవరో చెప్పండి, వాళ్ళ సంబంధం లేనోళ్ళని కూడా 10th క్లాస్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవరిని వదలరు ఇప్పటి వరకు. ఇప్పుడు సేమ్ అదే కేసులో బండి భగీరథ్ దొరకకపోతే అదే పని చేయమనండి. నార్మల్ ట్రీట్ హిమ్ యాజ్ అ కామన్ మ్యాన్. ఎందుకు ఆయన వెనకాల ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ అనేది పెట్టుకొని మీరు భయపడితే మరి ఎవరి దగ్గరికి పోవాలి? పోలీసు వాళ్ళే భయపడితే, ముఖ్యమంత్రులే భయపడితే ఇంకెవరి దగ్గరికి పోవాలి? సో అందుకనే మీరు భయపడకుండా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్పి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా చెప్తున్నారు. అందుకే ఈ పోరాటం అనేది మహిళల పోరాటం, ఇట్స్ నాట్ బీఆర్ఎస్ పోరాటం అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్న ఎన్ని రోజులు పోరాటం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వాయిస్ ఇస్తారు, ఇప్పుడు రేపు ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది, దాని మీద కూడా వాయిస్ ఇవ్వాలి. మొన్న టిమ్స్ ఓపెనింగ్ కి అది ఏ విధంగానైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి రామన్న వెళ్ళారు. ఆ విధంగా ప్రతి రోజు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, కానీ ఒక్క ఇష్యూని ఒక్క వర్గం వీడట్లేదు అని అంటే అది పాక్సో కేసులో అది తెలంగాణ మహిళలు. పాక్సో కేసులో తెలంగాణ మహిళలు ఎవ్వరు కూడా వీడట్లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది 10 రోజులు అయినా కూడా ఈ విధంగా బర్నింగ్ ఇష్యూ లెక్క నడుస్తూనే ఉన్నది. దొరకబట్టేంత వరకు ఇది బర్న్ అయితేనే ఉంటాయి, ఇంకా లాస్ట్కి బర్న్ అయ్యేది ఎవరి ఇల్లు తెలియదు. ఫైనల్గా 34 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి గత నుంచి చెప్తుండు. నిన్న కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి నిజంగా ఈయనే ఉంటాడా, అసలు ఎట్లా మేనేజ్ చేస్తాడు ఏందనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లకు ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారు. ఈ 34 తర్వాత మొత్తం అన్ని సీట్లు కాంగ్రెస్ని పూర్తి స్థాయిలో గెలిపించి మీరు ముఖ్యమంత్రిగా ఉండు అని చెప్పి ఫోర్స్ చేసినా కూడా నేను ఉండను, దేశ రాజకీయాలలోకి వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. ఎట్లా చూస్తున్నారు? 34 చూసుకుందాం కానీ 29లోనైతే మళ్ళీ బీఆర్ఎస్ 100% వస్తుంది. ఇప్పటి నుంచే గ్రౌండ్ లో వేవ్ ఎట్లుందో ఆలోచించండి ఒకసారి. ఎవరి దగ్గర ఎవరిని టచ్ చేసినా కూడా ఏమిస్తాడు, పెన్షన్ పెంచుతాను అన్నాడు. పెద్దవాళ్ళు ఏమంటున్నారు, పెన్షన్ పెంచుతా అన్నాడు, ఏమైనది ఉన్నదే వస్తలే చక్కగా అని అంటారు. కొత్త రేషన్లు అని అన్నారు, ఏమైంది అని అంటారు.
ఎక్కడ చూసినా కూడా నువ్వు తులం బంగారం అన్నావు, తులం బంగారం ఇయ్యకయ్యా, కనీసం మాకు పెళ్ళైన వెంటనే కళ్యాణ లక్ష్మి అని అంటారు. ఎందుకంటే ఆ కళ్యాణ లక్ష్మి కూడా బేబీ పుట్టిన తర్వాత ఇస్తున్నారు. అంటే ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా. అయితే నేనేం అడుగుతున్నా, ఇప్పుడు ఇవన్నీ ఆయన ఈ ఇష్యూస్ అన్నీ కూడా మీరు ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి దీన్ని లేవనెత్తుతున్నారు, అనేక ఇష్యూల మీద పోరాడుతూ ఉన్నారు. రైతులకు కావచ్చు, ఇటు పెన్షన్దారులకు కావచ్చు, అందరికీ సపోర్ట్గా నిలబడతాం. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పోవట్లేదా? ఆయన ఎందుకు ఏ కాన్ఫిడెన్స్ తోటి 34 అని చెప్పి టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నాడు? ఎట్లా చూడొచ్చు అసలు దీనంతా? 34 అని జస్ట్ లెక్కలన్నా అంతే, అది ఇంకొక డ్రామా. ఇప్పుడు మోడీ గారు అక్కడ దేశంలో ఒక 34 అని చెప్పేసి ఒక డ్రామా ఆడినట్టు ఇక్కడ నుంచి ఈయన కూడా అదే డ్రామా. అసలు మీరు ఈ రోజే ఏం చేస్తారో మీకు తెలియదు. ఈ 10 రోజులలో మీరు తెలంగాణలలో ఏం అభివృద్ధి చేస్తారో చెప్పలేరు, ఈ సంవత్సరంలో ఏం చేస్తారో చెప్పలేరు. చెప్పినా కూడా అవన్నీ ఫాల్తూ మాటలే. ఆ దేవుడి మీద ఒట్టంటారు, ఈ దేవుడి మీద ఒట్టంటారు, ఎట్లనో ఒకట్లా ఓట్లు తెచ్చుకోండి. అదే కదా మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా జరిగింది. ప్రతి జిల్లాకి పోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి జిల్లా దేవుడి పైన, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ప్రముఖ గుడి పైన ఆ దేవుడి పైన ఒట్టేసి అన్ని ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మనకి ఎవరైనా ప్రోగ్రెస్ చూస్తారు. ఎలక్షన్లలో నువ్వు మాయ చేస్తావేమో, కానీ రియల్ గా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు అనేది మీ పనితీరు చూస్తారు. తర్వాత ఎవరైనా చూసేది పనితీరు. నేడు ఆ పనితీరు చూసే మీరు 34 కాదయ్యా, మాకు ఈ రేపు ఏం దొరుకుతుంది, మాకు రేపు ఏం చేస్తారు, అసలు ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పాక్సో కేసులలో నిందితుడిని పట్టుకొని చూపించండి మాకు. దాని తర్వాత మీరు 34 గురించి మాట్లాడండి, 44 గురించి మాట్లాడండి, ఏమైనా మాట్లాడండి. అప్పటి వరకు అసలు మనం బతుకమో కూడా తెలియదు. నేడు ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఏ రోజు ఎట్లా పోతామో అర్థం కావట్లేదు. ఓవరాల్ లో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మనమే ఎన్ని చూస్తున్నాం. అసలు ఏ రోజు ఏం జరుగుతుందో, చిన్న ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వస్తే పోతాం, ఏ రోజు ఏం జరుగుతుందో మనకే తెలియదు అసలు. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది చూసుకోండి అని అంటారు. లీవ్ ఇన్ ద ప్రెసెంట్. ముందు ఎక్కడో ఏదో ఎన్నో మేడలు కడతాము అని చెప్పి గాల్లో మేడలు కట్టి అవి మాకు చూపెట్టడం అవసరం లేదు. భూమి మీద బతుకుతున్నాం మనం. లీవ్ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పుడు నువ్వు ఎటు నీ అడుగు వేస్తున్నావు గది చెప్పు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.